అదే శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే రోజు మొట్టమొదటి దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకుని మనము నాకు దేవుడిచ్చిన గొప్ప ఈ భాగ్యాన్ని సద్వినియోగపరుచుకునే భాగ్యం దేవుడు దయచేయండి. మొట్టమొదటి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ప్రారంభించుకుంటాం. స్తోత్రం 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 దేవా, స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వ సృష్టికర్త అయిన మా దేవ, ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, నాయన ఈ శుభ సమయంలో తండ్రి ఈ శుభ శుక్రవారము చూచుటకును ఈ కార్యక్రమంలో ప్రారంభించుటకును మీరు చిన్న గొప్ప ధన్యతకు మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞత స్తుతులు. అవును నాయన, ఇది ఎంతో గొప్ప శుదినం. మానవాళికి అంతటికీ రక్షణ దయచేయ నిమిత్తము మీరు వచ్చి తండ్రి ప్రవచనాలన్నీ నెరవేర్చి తండ్రి మీ యొక్క ప్రాణమును సిలువలో పెట్టి తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తమును భూమి మీద కార్చి అందరి పాపముల నుంచి విముక్తి కలుగజేసిన గొప్ప శుదినము నాయన. ఎవరైతే మీ యందు నమ్మకం ఉంచుతారో వారందరినీ రక్షించిన గొప్ప శుదినము నాయన. ఇలాంటి శుదినము రోజు తండ్రి మేమందరూ మీ పాదముల చెంత చేరి శుభోదయమున మిమ్మల్ని ప్రార్థించడం మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ అయోగ్యుడిని, అసమర్థుడిని, నోటి మాంద్యం బుద్ధిమాంద్యం గల నన్ను మరుగుపరిచి మీ యొక్క అమూల్యమైన మాటల చేత మీరే మాకు అందరికీ అర్థమవు రీతిలో మాట్లాడగలరని తండ్రి, ప్రతి ఒక్కరూ వినగల చెవులు, గ్రహింపగల ఆత్మను దయచేయగలరని విశ్వసిస్తూ ఈ కార్యక్రమం అంటే ఆదియు అంతమును మీరయ్యండి. ఎవరెవరైతే ప్రసంగిస్తున్నారో వారిని మరుగుపరిచి మీరే మీ యొక్క ఉద్దేశములను అందరి యందు నెరవేర్చబడులాగును తండ్రి. ఈ వాక్యాలు ఎందు నిమిత్తము సిలువలో మీరు పలికి ఉన్నారు, వాటి ఉద్దేశం అందరికీ అర్థమవు రీతిలో మీరే బోధించగలరని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామంలో అతి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యమైన దినం. మొట్టమొదటి వాక్యము దేవాతి దేవుడు సిలువలో పలికిన మొదటి వాక్యము చదువుకుందాం. లూకా 23:34. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పే మాట వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు అంటున్నాడు. అంటే ఇంతవరకు ఎవరు ఆయన్ని ఏమి చేశారు అవన్నీ కూడా క్షమించమని అడుగుతున్నాడు. ఆయన్ను అవమానపరిచారు, ఆయనను పిడుగుద్దులు కొట్టారు, ముఖం మీద ఉంచారు, అన్ని ఇబ్బందులు కొరడాలతో కొట్టారు, సిలువను మోయించినారు. ఇలాంటి గొప్ప ఇబ్బందులు ఆయనకు పెట్టి శరీరములో రక్తపు బొట్టు లేకుండా ఆయన సిలువలో ఈ భూమి మీద చిందించుటకు కారకులైన వారిని, ముఖ్యంగా ఇది మనం గ్రహించాలి, ఎవరైతే తనని ఇంత శోధనలు, ఇంత ఇబ్బందులు, ఇంత కష్టాలు పెట్టినారో, తన ప్రాణాన్ని సిలువ మీద తీసినారో వారి నిమిత్తము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప మాట. కాబట్టి తనను ఇంత ఇబ్బంది పెట్టిన వారిని క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. కాబట్టి ఇంత గొప్ప త్యాగము, ఇంత గొప్ప పాఠము మనకు చెప్తున్నాడు దీనివలన. అంటే ఆయన ఎవరైతే ఎంతమంది అయితే ఆయన రక్షణ పొంది ఆయన మార్గములో నడుస్తున్నారో ఆయన మనకు మాదిరికరమైన జీవితం జీవించినట్టుగా చూస్తున్నాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో ఆయన మనకు మాదిరికరముగా ఇవన్నీ చేసి ఉంచిపోయినాడని చెప్తున్నారు. కాబట్టి ఇవి ఆయన చేసి ఎందుకు చేసినాడు? ఆయన మొట్టమొదట బోధించి మనకు దాని గురించి తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన అలాగే ఎలా చేసినాడో చూస్తాం. లూకా సువార్త 23:14.
లూకాసు వార్త 23వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు తిరగబడినట్లు ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీ రీతిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలేదు. మోపిన నేరముల్లో ఒక్కటైనను నాకు కనబడలేదు. అంటే ఈయన నేరం చేసినాడా సిలువ వేయబడానికి? మరణకరమైన పాపం చేసి క్షమించడాన్ని చేశాడా? ఒక్కసారి చూడండి. ఎవరి వద్దకైతే న్యాయము నిమిత్తము ఆయన కొనిపోబడ్డారో ఆయనే చెప్తున్నాడు, మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. చూడండి, కాబట్టి ఈయన్ను సిలువ వేయడం కూడా ఎంత అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారో ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 23వ వచనం ఒకసారి చూస్తున్నాం. 3వ వచనం. అయితే వారొక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. చూడండి, ఇక్కడ ఆయన తర్వాత అలాగే పిలాతు, వీళ్ళందరూ కూడా పిలాతు, హేరోదు ఇద్దరికి ఈయన మీద నేరము దొరకలేదు. అయినప్పటికీ ఎందుకు సిలువ వేసినారు? 23వ వచనంలో చెప్తున్నాడు, వారొక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగ్గా వారి కేకలే గెలిచెను. కాబట్టి వాళ్ళు ఒకటే గోల చేస్తూ ఉంటే ఆ గోలను ఈయన ఏం చేసినాడు? అమలుపరుచుకోమని చెప్పి వాళ్లకు వదిలేశాడండి. కాబట్టి ఇది అన్యాయము. అదే ఇంకో చోట రాయబడింది, దీనికి నాకు ఏ సంబంధము లేదు, మీరు మీ పిల్లలే ఇతని రక్తమునకు పాత్రలని వేరొక చోట ఆయన చేతులు కడుక్కున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇది వీళ్ళ ప్రోద్బలం వలన, ఎందుకంటే నేరము చేసి మరణమునకు యోగ్యుడైన బరబ్బాను విడుదల చేయమని ఈయన్ను మాత్రమే సిలువ వేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, తనను అవమానపరిచినారు, పిడిగుద్దులు గుద్దినారు, ఇన్ని చేసినారు, కానీ వారినందరినీ సిలువ వేయమన్నారు. సిలువ వేసిన వారిని తాను ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడో వీరికి తెలియదు. అంటే తెలియక మనము కూడా మన జీవితాల్లో అనేక తప్పులు, పాపాలు చేస్తూ ఉన్నామని దేవుడు గ్రహిస్తున్నాడు. కానీ తెలుసుకున్న తరువాత మనము పాపములు చేయకూడదు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, మనము తెలుసుకున్న తర్వాత దీన్ని గురించి మనము పాపాలు చేయకూడదు అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏమని బోధించాడు మొట్టమొదట అనే విషయాన్ని తెలుసుకుంటే మనము క్లుప్తంగా ముగించేసుకుంటాం. ఎందుకంటే 10-12 నిమిషాలే ఇవ్వబడింది కాబట్టి అంతలోగా మనము ముగిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఈ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది 43 నుంచి 46 వరకు చదువుకోవచ్చు, కానీ టైం లేనందువల్ల మనము ప్రాముఖ్యంగా ఈ మాట మన కోసం బోధించాడు. ఏమని? నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఆమేన్. ఇక్కడ దేవుడు మనకు బోధించింది ఇది.
మన శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. కాబట్టి దేవాతి దేవుడు ఇంత గొప్ప విషయాన్ని మనకు బోధించినాడు. అలాగే మనము ఆ మాదిరి చేయమని బోధించినాడు. అలాగే ఇంకొక చోట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. రోమా 12:14. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. ఆమేన్. వారలారా, ఇంత గొప్ప బోధ ఆయన చేశాడు మనకి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు ఇవ్వబడిన టైము కొంచెమే కాబట్టి ఇప్పటికే లేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంతలోగా మనము ఇంత క్లుప్తంగా ముగించుకోవడానికి ఈ 2 వచనాలు మనకు ఆధారంగా ఉన్నాయి. ఆయన బోధించిన దాన్ని ఏం చేసినాడు? ఆయన దాన్ని చేసి చూపెట్టాడు. ఇది ప్రవచనాలు కూడా ఉన్నాయి. దీని గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల ప్రవచనాలు చెప్పబడినాయి. ఆ ప్రవచనాలన్నీ ఈయన తన జీవితంలో నెరవేర్చి చూపెట్టి మనకు బోధించి దాని ప్రకారము మనల్ని నడుచుకోమన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు ఇంత గొప్ప మాదిరికరమైన జీవితం జీవించిన దేవునికి మనము ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. మన జీవితాలను బాగు చేయ నిమిత్తము మనము రక్షణను పొందుకొని ఆ రక్షణలో కొనసాగించబడే నిమిత్తము ఆయన చేసేదే కాక, ఎందుకంటే ఇంకా రెఫరెన్స్లు ఎక్కువ చదువుకోవడానికి టైం లేదు. చాలా ప్రాముఖ్యమైన రెఫరెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన మనకు చేసి చూపెట్టి మనము కూడా అదే బాటలో ఆయనను మాదిరిగా పెట్టుకుని మనల్ని ముందుకు నడవమన్నాడు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన రక్షణను పొందుకున్నామో, మనలో నిజంగా బాప్తిస్మము పొందిన మనము ఆయన రక్తము చేత మన పాపాలు కడగబడినాక మనము పాప జీవితంలో చనిపోయినాము. కాబట్టి మనము ఇక మీదట పాపము జోలికి పోకుండా, ఎప్పుడైతే ఈ విషయం మనకు గుర్తుంటదో, నా నిమిత్తము నా తండ్రి తన ప్రాణాలను పెట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాడు, ఇంతవరకు నేను జీవించింది పాప జీవితము, ఈ పాప జీవితముతో నాకింకా సంబంధము లేదని మనం జీవించినప్పుడు దేవాతి దేవుడు ఆయన కృప నీకు తోడయుండి నిన్ను నడిపిస్తది. ఆయన నిన్ను మహిమ పరుస్తాడు. రోమా 28:30 చెప్పిన ప్రకారం ఆయన నిన్ను పిలుచుకున్నాడు, రక్షించినాడు, నీతిమంతునిగా చేసినాడు. నీతిమంతునిగా చేసి నిన్ను మహిమ పరుస్తున్నాడు. అది ఆ మహిమ ఆయనను మహిమపరిచే నిమిత్తమే ఈ సువార్త, ఈ రక్షణ సువార్త ప్రపంచానికంతా చాటించే నిమిత్తమే ఆయన మనల్ని 4:13 చెప్తున్నాడు. ఆయన 5 పద్ధతులుగా మనుషుల్ని వారికి ఆయన నియమించి ఈ పరిచర్య భూమి ఆకాశాలు ఉన్నంత వరకు కొనసాగింపబడేలాగున దేవాతి దేవుడు దీన్ని కొనసాగించమని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము దీనికి బద్దులై దీనిని మనము హృదయపూర్వకంగా తీసుకుంటూ, నా దేవుడు నాకిచ్చిన గొప్ప ధన్యత ఇది, మనకు బాధ్యత కాదు, ధన్యత. ఈ ధన్యతను ఎవరైతే పొందుకోగలరో వారి జీవితాలలో దేవుడు ఎంతో, వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. కాబట్టి అలాంటి గొప్ప అదృష్టవంతులుగా మనము జీవించాలని, ఇది మనకందరికి ఆయన జీవితంలో ఇది చాలా దుఃఖకరమైన, మనందరికీ దుఃఖకరమైన విషయం అయినప్పటికీ గొప్ప శుభకరమైన విషయముగా మనకు దేవుడు అందించినాడు. ఆయన దుఃఖాన్ని అనుభవించి మనకందరికీ రక్షణను అనుగ్రహించి శుభమైన కార్యాలు చేసినాడు. కాబట్టి ఇది శుభ శుక్రవారముగా పరిగణింపబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన ఈ కొద్ది సమయాన్ని మనమందరూ ఎప్పుడు గుర్తు పెట్టుకుని దీని ప్రకారం ముందుకు సాగలాగున దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ఒక వాక్యం చెప్పాలి.